హల్లెలూయా. ఏమిటి ఆ చప్పుడు అంటే, నజరేయుడైనటువంటి యేసు ఒక ఆలోచన, దావీదు కుమారుడా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను కరుణించు అని ఏం చేశాడంట? కేకలు వేశాడు. మొట్టమొదటిగా భిక్షాటన చేసినటువంటి ఈ బిచ్చగాడు ఏం చేశాడు అంటే, ఆయన మొట్టమొదటిగా తను విన్నాడు, శబ్దాన్ని విన్నాడు, శబ్దాన్ని గ్రహించాడు. రెండోది వినటాన్ని, యేసు దావీదు కుమారుడా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నన్ను కరుణిస్తావా అని ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడు. మొట్టమొదటిది గుడ్డివాడు ఏం చేశాడు అంటే, ఆయన విన్నాడు. రెండోది వినటాన్ని బట్టి విశ్వాసం కలిగి కేకలు వేస్తున్నాడు. ఎవరి మీద విశ్వాసం కలిగింది అంటే, నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరుస్తాడు, నజరేయుడైన యేసు నన్ను విడిపించగలుగుతాడు, నజరేయుడైనటువంటి యేసు నన్ను బలపరుస్తాడు. కనుక నాలో కలిగిన శబ్దము, వినికిడి శబ్దాన్ని బట్టి నేనేం చేశాను అంటే, బిగ్గరగా కేకలు వేస్తున్నాను. నా దగ్గరకు వస్తాడేమోనని కేకలు వేస్తున్నాను. ఈ బిచ్చగాడిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మొదట విన్నాడు, రెండవది కేకలు వేస్తూ ప్రభువుని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన చదివితే చూడండి, కేకలు వేయగా ఓరకుండుమని అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు. చూడండి, చదువు 39. ఓరకుండమని వానిని గద్దించని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంట? మొదట శబ్దాన్ని గ్రహిస్తే, రెండోది ఆయన ఏం చేశారంట చెప్పాలి. రెండోది ఏం చేశారంట? ఆయన కేకలు వేశారు. యేసు ప్రభు వారు వచ్చాడని, స్వస్థపరుస్తాడని, మనల్ని మన సమస్యలో నుండి, ఆయనకున్న సమస్యల నుండి ఆయన విడిపిస్తాడని కేకలు వేయడం ప్రారంభించాడు. కానీ అక్కడ ఉన్న వారు ఏమన్నారో తెలుసా? నువ్వు ఇలా అరవద్దు, నువ్వు మౌనంగా ఉండు అంటే, ఈయన విశ్వాసము, ఈయనకు కలిగిన అలికిడి శబ్దము మరి ఎక్కువగా కేకలు వేసేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా దేవా అని పిలిస్తే, రెండోసారి నా దేవా, నా దేవా, నా దేవా అని బిగ్గరగా మొరపెట్టడం ప్రారంభించాడు. బిగ్గరగా మొరపెట్టిన తదుపరి ఏం చేయబడింది అంటే, కింద వచ్చిన చదవండి. అంతట యేసు నిలిచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరుకో ప్రాంతంలో శబ్దం విన్నాడు. ఎరుకో ప్రాంతంలో విన్న శబ్దాన్ని బట్టి విశ్వాసం కలిగింది యేసు ప్రభు వారి మీద. యేసు ప్రభు వారి మీద విశ్వాసం కలిగిన తదుపరి, యేసు ప్రభు వారు నాకేదో సహాయం చేస్తాడు అని విశ్వాసంతో కేకలు వేస్తున్నాడు. కేకలు వేయటం ప్రారంభిస్తే అక్కడ ఉన్న వారు అంటున్నారు, భిక్షాటన చేస్తున్న గుడ్డివాడ, నువ్వు అరవద్దు, నువ్వు ఊరకుండు అంటే, ఆయన అంటున్నాడు, నా విశ్వాసము గొప్పది. మరి ఎక్కువగా ఏం చేశాడంట? మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. మొదట ఒక్కసారి పిలిస్తే, రెండవసారి 3 సార్లు 3 సందర్భాలు పిలిచినట్టు ఉంటాడు బహుశా. అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా? విన్న కేకను బట్టి, మరి బిగ్గరగా పిలిచిన దాన్ని బట్టి యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఒక మూలన కూర్చొని భిక్షాటన చేస్తున్నటువంటి వాడిని యేసు ప్రభు ఎక్కడికి పిలిపించాడు అంటే, తాను ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ప్రభు అతన్ని పిలిపించాడు. ఎంత గొప్ప ధన్యత ఇది! వాక్యాన్ని పరిశీలన చేసి, పరిశోధించి, చదివి, పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆలోచన చేయగలిగితే, ప్రభువు వారిని పిలిపించాడు. వాడు అక్కడికి వచ్చి అంటున్న మాట ఏంటో కింద వచ్చిన చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడట. యేసు ప్రభు వారు ఈ గుడ్డివాడిని తన యొద్దకు పిలిపించుకున్నప్పుడు, నీవు మొదట కేక వేసావు, రెండోసారి మరి బిగ్గరగా కేకలు వేస్తున్నావు. ఏంటి అంటే, నేను ఒక వినికిడి విన్నాను, నేను ఒక శబ్దాన్ని విన్నాను. ఇదిగో ఈ శబ్దము మహా భయంకరమైన శబ్దము. ఈ శబ్దముకు అర్థం ఏమిటో తెలుసా? నజరేయుడైన యేసు. ఈ నజరేయుడైనటువంటి యేసు అనే ఒక శబ్దము నన్ను స్వస్థపరుస్తుందనే విశ్వాసము, నన్ను బాగు చేయగలిగినదనే విశ్వాసము, నన్ను
ఈ సమాజములను చూడగలుగుటకు సమర్థంగా నిలబెట్టగలిగినది నజరేయుడైన యేసు వాక్యము, వాక్కు, శక్తి అని నేను విశ్వసించాను. నా దగ్గర ఒక సమస్య ఉంది, ఆ సమస్యని నీవు తీర్చాలి అని ప్రభు దగ్గరకు వచ్చి ఈ గుడ్డివాడు అడగడం ప్రారంభించాడు. ఈ గుడ్డివాడిలో అడిగిన కోణం ప్రభువుకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే శబ్దాన్ని వినటాన్ని బట్టి విశ్వాసం కలిగింది. విశ్వాసాన్ని కలగటాన్ని బట్టి ఏం చేశాడంట, కేక వేశాడు. కేక వేయటాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్నవారు, అయ్యా ఇది సరైనది కాదు, ఇలా పిలవకూడదు అంటే, మీరు నాకు చెప్పడం కాదు, నా విశ్వాసం గొప్పదన్నాడు. విశ్వాసాన్ని బట్టి మరి ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు. ఎక్కువ కేక ఎక్కడికి వెళ్ళింది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అయినటువంటి త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కేక వెళితే ఆయన భిక్షగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి తీసుకురండి. ఇప్పుడు ఆయన సమస్య చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద వచనాల్లో చూడండి. చూపు పొందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. ఎరుకో ప్రాంతంలో ఒక భిక్షాటన చేస్తున్నటువంటి ఒక గుడ్డివాడు వినికిడిని బట్టి, శబ్దములను బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న మనుష్యుడి యొక్క ఆ భయాందోళనకరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రజలను అడిగితే ప్రజలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ శబ్దమునకు కారణము నజరేయుడైన యేసు. యేసు అనే మాటకు వెంటనే భిక్షాటన చేస్తున్న వాడికి విశ్వాసం వస్తే, ఆ విశ్వాసంలో మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేయగలిగినటువంటి విశ్వాసంతో రేకెత్తి అతను అడుగుతున్నాడు, నన్ను స్వస్థపరచు. దేవుని యొద్దకు అతన్ని పిలిపించేవాడు. దేవుని యొద్దకు అతను చేర్చబడ్డాడు. తాను విశ్వాసమును బట్టి స్వస్థత పొందాడు. ఈ రోజు నా బైబిల్ చరిత్రలో ఎన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాం. మరి సంఘానికి వస్తున్నాం, యంత్ర శబ్దం ద్వారా అనేకులు వింటున్నారు. మందిరానికి వస్తున్న వారు అనేకులు, సహవాసంలో ప్రార్థన చేయించుకుంటూ, ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకులు ఉన్నారు. ఏ రోజైనా సేవకుడు చెబుతున్న వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించామా? గురిటివాడే అలికిడిని విన్నాడు, శబ్దమును విన్నాడు, గ్రహించి ఇంతగా రోజాడుతుంటే 365 రోజులు 12 నెలలు నిద్రాహారాలు లేకుండా సంఘము గురించి, ఈ ప్రార్థన గురించి, ఈ సహవాసాన్ని బలపరుస్తూ ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు అలికిడి ఎంతమంది వింటున్నారు? సేవకుని ఉపదేశము ఎంతమంది వింటున్నారు? సేవకుని బోధ ఎంతమంది వింటున్నారు? సేవకుడు కారుస్తున్నటువంటి కన్నీరును ఎంతమంది చూస్తున్నారు? నిద్ర మాని, అన్నము మాని, తన సుఖభోగాలను విడిచిపెట్టి, తన లాభం ఆశించకుండా, స్వలాభం ఏమీ కోరుకోకుండా ఆయన ఏం చేస్తున్న లాభం లేదు, ఆయనకేమి ప్రయోజనం లేదు. అయినప్పటికీ కూడా దేవుని ఇచ్చిన పరిచర్య కోసం అనునిత్యము తాపత్రయపడుతున్నాడు. మరి ఆయన చెప్తున్న వాక్యమును విన్నామా? ఆయన ఒక శబ్దాన్ని విన్నాడు గుడ్డివాడు. శబ్దాన్ని వింటేనే విశ్వాసం కలుగుతుంటే, ఈ 365 రోజుల్లో 12 నెలల్లో వర్తమానాలు చెప్తుంటే నీకు నాకు మరి ఎంత విశ్వాసం కావాలి? మన ఇంటిలో ఎన్ని కార్యాలు జరగాలి, ఎన్ని కార్యాలు ఆగిపోవడానికి మనలో అల్ప విశ్వాసం ఎక్కడ నాటబడి ఉన్నది? మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసుకొని, ఇదిగో గురిటివాడికి కలిగిన విశ్వాసంతో చేతపట్టుకొని మరి ఎక్కువగా దేవుడి సన్నిధిలో గోజాడితే ప్రభు అంటాడు, అమ్మా, అయ్యా, నీవు నా దగ్గరకు వచ్చావు కదా, ఇదిగో గురిటివాడిని నేను ఎలాగో తీసుకొని వచ్చానో, నీకు కలిగిన అవిశ్వాసాన్ని బట్టి నీవు నా మందిరంలోకి వచ్చావు కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకేమి కావాలో కోరుకో అని ప్రభు నీకు ఈ రాత్రి వేళ వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మాట వినిన వాడు ధన్యుడు, దేవుని వాక్యాన్ని గ్రహించిన వాడు ధన్యుడు, దేవుని వాక్యాన్ని చదివిన వాడు ధన్యుడు, దేవుని వాక్యమును బట్టి నడిచిన వాడు ధన్యుడు. వాక్యమును ప్రకటించుట కాదు, కానీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం అందరం నడిచినప్పుడు, వాక్యాన్ని వినిన దాన్ని చదువుకున్న దాన్ని బట్టి విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఏదైతే అడుగుతున్నావో దానికి నీకు సహాయం చేస్తాడు. గురిటివాడు విన్నాడు,
గుడ్డివాడు కేక వేశాడు, గుడ్డివారు మరి ఎక్కువగా కేక వేశాడు. దాని ద్వారా ఆశీర్వాదాన్ని చూశాడు. ఇక్కడ అంటున్నాడు, నాకు కలిగిన ఈ యొక్క స్వస్థతను బట్టి నేను ఇక నిన్ను వెంబడిస్తాను. నాకు కలిగిన ఈ స్వస్థతను బట్టి ఇక నేను నిన్ను విడిచిపెట్టను. ఏం చేస్తాడు? కింద వచ్చినాడు చూడండి. వెంటనే వాడు చూపు నొంది దేవునిని మహిమపరచు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది సేవకుల దగ్గరకు వస్తారు, ఎంతో మంది విశ్వాసులు కావచ్చు, బయట ప్రాంతంలో ఉన్నవాడు కావచ్చు. గిదోనే గారు గొప్ప సేవకుడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే మనకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉండి, ఆయనలో ఉండి ఆయన బలపరిచి మన సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తుంటే ఇదిగో మనకి గొప్ప కార్యాలు జరుగుతాయని విశ్వాసంతో వచ్చేవారు ఉన్నారు. కానీ ఆ విశ్వాసంతో వచ్చి కార్యములు పొందుకొని మేలు పొందుకున్నట్టు మరి ఏం చేస్తారు తెలుసా? గిద్యోనయ్య గారు ఎవరో తెలియదు. ఏంటంట? కష్టపడి ప్రార్థన చేసి కన్నీరు కార్చి నీ గురించి రోదన చేసినటువంటి గిద్యోనయ్య గారు ఎవరో తెలియదు. మన కుటుంబాల్లో మేలు ఎలా జరుగుతుంది? మన సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలలో మేలు ఎలా జరుగుతుంది? కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి అన్నాడు ప్రభు. సేవకుడు పడిన కష్టానికి, సేవకుడు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకు కూడా మనుషుల దగ్గర విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గర విలువ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న మనము, వాక్యములో సహవాసంగా సంఘముగా కూడుకుని ఉన్న మనము విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామా లేదా? విన్న వాక్యాన్ని బట్టి కేక వేసే మొరపెట్టే అనుభవంలోకి వస్తున్నామా లేదా? మొర సరిపోకపోతే మరి ఎక్కువ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయగలిగిన అనుభవంలో ఉన్నామా లేదా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కువ కేక వేసినటువంటి గుడ్డివానికి చూపు కలిగితే మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గోజాడే నీకు నాకు ఎందుకు దేవుడు కార్యాలు చేయడు? కారణం ఏంటో తెలుసా? మనము అల్ప విశ్వాసం, మనము కృతజ్ఞతాహీనులు. దేవుని వాక్యాన్ని వినేవారమే గాని దాన్ని పాటించేవారము కాదు. ఈరోజు మన కుటుంబాలలో బలహీనమైపోవడానికి గల కారణం వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యాన్ని అనుసరించటం లేదు. వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యాన్ని చదవటం లేదు. వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యం ఈ రోజు చాలా అద్భుతంగా 5 వాక్యం చెప్పాడు అంటున్నాం, కానీ ఆ వాక్యాన్ని అనుసరించి నడిచేవారం కాలేదు. కారణం ఏంటో తెలుసా? మనలో అల్ప విశ్వాసము, మనలో కృతజ్ఞతాహీనత అనేది చేర్చబడి ఉంది. మనలో లోబితనం ఉంటుంది. మనలో ఏముంటుందో తెలుసా? మనలో వంకరితనం ఉంటుంది. మనలో ఏముంటుందో తెలుసా? ద్విమనస్సు, రెండాత్మలు పనిచేస్తాయి. ఇలాంటి స్వభావంతో దేవుని సన్నిధికి వచ్చి పోరాడలేదు గుడ్డితనం కలిగినటువంటి వాడు. ఎరుకో ప్రాంతంలో ఒక మూలన కూర్చొని భిక్షాటన చేస్తున్న వాడు అలికిడి విని ఏం చేస్తున్నాడంట? ఎవరు వచ్చారు? ఆ శబ్దముకు కారణం యేసు. ఆ యేసుని విశ్వసించాడు. ఆ యేసుని ఏం చేశాడంట? విశ్వాసంతో నమ్మాడు, విశ్వసించాడు. కార్యము జరిగిద్దన్నాడు. ఆ కార్యమును పొందుకునేదాకా వెంటాడాడు. చివరకు కార్యమును సాధించాడు. ఈ రోజు నా శ్రమను బట్టి, వేదన బట్టి, కష్టం బట్టి, దుఃఖమును బట్టి ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? నీ కష్టం ఏదైనప్పటికీ కూడా, నీ దుఃఖం ఏదైనప్పటికీ కూడా, నీ బలహీనత ఏదైనప్పటికీ కూడా, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దానిని సలువు చేయగలిగినటువంటి దేవుడు నజరేయుడైన యేసు. ఆయన యొద్దకు వచ్చి నీవు గోజాడగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. ఒక విషయాన్ని చెప్తాను వినండి. నీ సమస్య నీ చేయి దాటిపోవచ్చు, కానీ నీ సమస్య ఆయన చేయి దాటిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్య నీకు పెద్దదే, నీ సమస్య నీకు కన్నీరు తెప్పిస్తుంది, కానీ నీ సమస్య ఆయనకు చిన్నది. ఏరోప్లేన్ లో వెళ్ళేవాడికి చూడండి, ఈ విజయవాడ ప్రాంతం ఆకాశంలోకి పైకి వెళ్తే చిన్నదిగా కనపడుతుంది. ప్రభు దగ్గర నీ సమస్య అంత చిన్నది, కానీ నీ సమస్య దగ్గర చూస్తే ఎన్ని బిల్డింగ్లే కష్టం. కానీ ప్రభు సన్నిధిలో నీవు గనక గోజాడ అనుభవంలోకి వస్తే అక్కడ అంటున్న చివరి మాట ఏంటో తెలుసా? ఆయన వెంబడించిన తదుపరి ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సహవాసంలోనికి వచ్చిన నీవు
నీవు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ దేవుని సన్నిధిలో అనునిత్యము ప్రతినిత్యము కూడా ప్రార్థన చేసి కార్యాలు పొందుకుంటే నిన్ను చూసి అనేకులు స్తోత్రము చేస్తూ సంఘములోకి మరొక కొందరు తీసుకుని రావాలి. క్రొత్త ఆత్మలు తీసుకొని నడిపించడానికి నీ ప్రార్థన తోడ్పడాలి. నీవు వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ క్రొత్త ఆత్మలు తీసుకురావాలి అంటే నీవు ఇక్కడ మరి ఎక్కువగా కేకలు వేసి ప్రార్థన చేయాల్సిన అవసరం, నీ కడుపును నువ్వు కట్టుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం నీకుంది. నీవు ఎప్పుడైతే పెక్కరగా కేకలు వేస్తావో నీ చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను ఏం చేస్తారంట? డిస్టర్బ్ చేస్తారు. ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తారు. ఆయనకు కూడా కలిగింది అదే, గుడ్డివాడికి. ఏం చేస్తారంట? డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు పిలవద్దయ్యా, ఎందుకు నీవు అరుస్తున్నావు ఇక్కడ? కానీ ఆయన ఊరుకోలేదు. మరీ ఎక్కువగా ఆయన గురించి ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు. నీ ప్రార్థన సరిపోతే నువ్వేం చేయాలంట? మరి ఎక్కువగా కేకలు వేసి ప్రార్థన చేసే అనుభవంలోకి రాగలిగితే గుడ్డివాడు ఎలాగైతే స్వస్థత కలిగిందో నీకున్న శ్రమ నుండి, కష్టం నుండి, ప్రతి విధమైనటువంటి బాధల నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి వేళ కృప దేవుడు మనకు దయచేసి మనల్ని నడిపించి బలపరుచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాకరుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. అల్పుడను అయోగ్యులను ఎందుకు పనికిరాని వాడు ఆపిదైనప్పటికీ